నిన్ను పెడతాడు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆశీర్వాదం. చూడండి, ఈ లోకంలో స్నేహం అని, లేకపోతే ఈ లోకంలో ఆత్మీయులని, ఈ లోకంలో ఉన్నవారని చెప్పి బంధువులని, స్నేహితులని, లేకపోతే ఈ లోకము అని చెప్పి మనం పరిగెత్తామంటే ఉద్యోగాలని, వ్యాపారాలని, లేకపోతే మరొకటి అని మనం పరిగెత్తామనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, అవేవి మన జీవితంలో ఉండవు. వేటి కోసమైతే మనం పరుగులిడతామో అవి మన జీవితంలో నిలబడవు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథమును విడిచిపెట్టి నిత్యుడు, పరిశుద్ధుడు, ఆరాధనీయుడు, స్తోత్రార్హుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఎడారులో నదులు ప్రవహింపజేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళాము అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు దేనికోసమైతే వెళ్తున్నావో అది నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టిన నీకు అది దక్కదు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని, నిత్యుడు, పరిశుద్ధుడు, ఆరాధనీయుని విడిచిపెడుతున్నావంటే ఎంత శపితమైన మార్గం గుండా నువ్వు వెళ్తున్నావో పరీక్షించుకో. ఎటువంటి నాశనకరమైన మార్గము గుండా నువ్వు వెళ్తున్నావు. అయితే